పనులు అనుకున్నావే. దాని కళ్ళు వీకుడు కాదు, నీ మూతి పళ్ళు రాలకుండా చూసుకో. నోరు పిల్ల కుక్క, చాచు కొడితే చపాతీ పిండిలా నేల కత్తుకుంటావు. నువ్వు కూడా డైలాగులు చెప్పేదానివా? ఏ అనసూయ, నువ్వెంత అరిచి గొంతు చెంచుకున్నా ఆ పంతులొచ్చి ఆ ఇల్లు రాసిస్తేనే దీన్ని వదిలేది. నా మనవరాల్ని ఎలా విడిపించుకోవాలో నాకు బాగా తెలుసు. అత్తయ్య గారు, మీరు ఊ అనండి. దాని గ్యాంగ్ ఒక పట్టుబట్టి గోడకి పిడకల్లా కొట్టి మరీ వస్తాం. దెబ్బకి చచ్చూరుకుంటారు. అవునత్తయ్య గారు, ఆస్తి రాసైనా అవసరమైతే మీ ప్రాణాలు ఇచ్చైనా తీసుకొస్తా. నా ప్రాణాలు ఇచ్చాక నువ్వు తెచ్చేదేంటే? నా శవమా? ఏయ్ గంగి, ఈ అనసూయ రంగంలోకి దిగక ముందే పారిపో, లేదంటే నీకే ప్రమాదం. చెప్పు, రణమా శరణమా? యుద్ధమా సంధికి సిద్ధమా? వాయిస్ నాది, ఛాయిస్ నీది. నాకు ఆస్తి కావాలి లేదా మీ అస్థికలు కావాలి? ఒరేయ్ తిక్క, వేసేయండ్రా. అప్పుడు ఆ పంతులు పరిగెత్తుకుంటూ వచ్చి సంతకాలు పెడతాడు. శ్వేత, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. గంపతానే కొడతావే, ముందు ఫైట్ చేయి. అలాగే.
గీత డాక్టర్ గారు అమ్మా కంగారు పడాల్సింది ఏమీ లేదు. తలకి దెబ్బ తగలడంతో స్పృహ తప్పిందంతే. ఇంకో 10 నిమిషాల్లో స్పృహ వస్తుంది. అప్పటికి రాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. అలాగే డాక్టర్ గారు. అలాగే డాక్టర్ గారు. ఇదిగో అమ్మా మీ ఫీజు. ఉంటానండి. అయ్యో నా బంగారు. అయ్యో దేవుడా, నా మనవరానికి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడు తండ్రి. నాకంతే చాలు. తొందరగా స్పృహలోకి వస్తే బాగుండు. ఆ? ఏయ్ ఎందుకే? ఏదో ముఖ్యమైన విషయం చెప్పానని ఎంతో ప్రయత్నించింది, కానీ ఆ గంగమ్మ 2 సార్లు అడ్డుపడింది. స్పృహలోకి రాగానే చెప్తుంది లేవే, నువ్వు బాధపడకో. అమ్మ గీత, గీత. ఏంటండి అలా కంగారు పడుతున్నారేంటి? రాబోయే ఆపదను తలుచుకుంటే భయమేస్తోంది సుమతి. ఆపద? ఏం ఆపద? ఎవరికొస్తుంది? గీతకి. ఏమిటి? గీత కాపదొస్తుందా? అవును సుమతి. వీళ్ళ జాతకాలు గురువు గారికి చూపించినప్పుడు వారు ఏమన్నారో తెలుసా? ఒకవేళ ఒకరికి నిజం తెలిస్తే మొదటిగా నిజం తెలుసుకున్న వారు ప్రమాదంలో పడతారు, అష్టకష్టాలు అనుభవిస్తారు, మరణాన్ని చూస్తారు. అలా వాళ్ళు ఎవరైతే ముందుగా అక్కా చెల్లెలు అని తెలుసుకుంటారో వాళ్ళు ప్రమాదంలో పడతారు. ఇప్పుడు మన గీత ప్రమాదంలో పడింది. నిజం తెలుసుకున్న వాళ్ళకి మరణం సంభవిస్తుంది అని చెప్పారు. అది చావు దాకా వెళ్ళొచ్చింది. కాసేపట్లో అది తెలివిలోకి వస్తుంది. మనిద్దరం ఒక తల్లి బిడ్డలమేనన్న సత్యాన్ని శ్వేతకి చెబుతుంది. వెంటనే అది ప్రమాదంలో పడుతుంది. అది ఎటువంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందోనని నాకు ఆందోళనగా ఉంది. అవునండి, జాతకాల మాట ఎలా ఉన్నా ఆ అనసూయకి నిజం తెలిస్తే ఇద్దరిలో ఒకరు ప్రమాదంలో పట్టం ఖాయం. ఖచ్చితంగా ఒకరిని చంపేస్తుంది. ఇప్పుడు ఆ నిజం చెప్పకుండా గీతను ఎలా ఆపాలి? నిజాన్ని ఎలా దాయాలి? ఏమీ పాలు పోవడం లేదండి. నాకు అదే భయంగా ఉంది సుమతి. ఈ పరిస్థితుల్లో మనల్ని ఆ భగవంతుడే కాపాడాలి. ఏ ముస్లి, గీత లేస్తుంది. అమ్మో, తల్లి. గీత, గీత, నా బంగారు లే తల్లి. గీత. అమ్మా గీత, మాస్టారు, మాస్టారు, గీత స్పృహలోకి వచ్చింది, రండి.
నువ్వే దిక్కు తండ్రి. ఏమండి పదండి వెళదాం. పద. అమ్మ గీత, నా బంగారు తల్లి స్పృహలోకి వస్తుందండి. అమ్మ గీత, గీత, అమ్మ తల్లి, అమ్మా గీత, అమ్మా తల్లి, బంగారు తల్లి, అమ్మా తల్లి వస్తోందమ్మా. అమ్మ గీత, లేచి కూర్చుంటావా? నెమ్మదిగా జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. నానమ్మ గారండి, ఏం నాన్న? మనం ఎక్కడికొచ్చామండి? ఎక్కడికి వచ్చామా అంటే నువ్వెక్కడికి వచ్చావో మర్చిపోయావమ్మా? శ్వేత, ఆ రౌడీ గురించి నువ్వేం భయపడకు. కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు. ఏయ్, మా ఇంట్లోనా? ఓ స్తింగరదానా, ఇది మనీలు అనుకుంటున్నావా ఏంటి? కాదా పెద్దమ్మ గారండి, మరి ఇది ఎవరిల్లండి? అయ్యో, ఊరు దేవుడు, తలకి తగిలిన దెబ్బ వల్ల జరిగిందంతా మర్చిపోయినట్టుంది. జరిగిందంతా మర్చిపోయిందా? దేవుడా, నువ్వు ఉన్నావు. చాలే, మర్చిపోయిందంటే బాధపడాల్సింది పోయి అంత సంతోషపడతారేంటి? అంటే జరిగిందేమైనా బాహుబలి సినిమానా? మర్చిపోయిందని బాధపడటానికి బిడ్డ క్షేమంగా ఉంది, అంతే చాలండి. ఏ గీత, ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావు కదే, ఏంది అది? నేను ముఖ్యమైన విషయం చెప్తానన్నానా? ఎప్పుడు? సరిపోయిందా? మొదల్లేదు మొగుడా అంటే పెసరపప్పు ఉండవే పెళ్ళామా అన్నాడంట. అలా ఉంది. అసలే ఈ ఊర్లో జరిగిందంతా గుర్తుకు లేదంటే ముఖ్యమైన విషయం అంటావేంటి? అయ్యో, ఈ ఊరికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోయింది. అది మన అదృష్టం. అదే అన్న మాట ప్రకారం ఆస్తి రాసిస్తాను, రమ్మంటున్నాను. ఏంటన్నా? బాచి. అయ్యో, నా బంగారు తల్లి, జాగ్రత్తగా చూసుకోండి, రాసిస్తారంట. వస్తాను. ఆస్తి అయ్యయ్యో, ఇచ్చిన మాటకి కట్టుబడి నా ఆస్తిని, డబ్బుని నా మనవరాలు గీతకి, దాని స్నేహితురాలు శ్వేతకి ఇస్తున్నాను. ఏంటేంటేంటి? ఆస్తిని గీతతో పాటు శ్వేత కూడా రాశారా? అవునదిని గారు, ఇద్దరికి సమాన హక్కు ఉండేలా రాశాం. మీకేమైనా పిచ్చా? ఇదంటే మీ కూతురుకు పుట్టింది కాబట్టి రాశారు. అసలు అది మీకేమవుతుందని రాశారు? మా మనవరాలు. ఏంటి? మనవరాలు లాంటిది అని. అయితే నన్ను కూడా మనవరాలు లాంటిదని అనుకుని నాకు కూడా ఒక వాట రాయండి. అయ్యో అత్తయ్య గారు, మీరు కూడా వాళ్ళ గౌన్లు వేసుకురండి, రాసిచ్చేస్తారు. నోరు ముయ్యండి. ఇదిగో మాస్టర్ గారు, అంతగా దీని మీద మీకు జాలి కలిగితే
సానుభూతి చూపించాలనుకుంటే ఒక 10 రూపాయలు ఇవ్వండి, అంతేగాని చల్ నీ ముసల్దానా, నీ పైసలు ఏమనిస్తున్నావానే ముసలి? గా ఆయనిస్తుండు. పాపం తాతకి నా మీద ప్రేమ కలిగినట్టుంది, గందుకే ఇస్తుండు. మధ్యలో నీళ్ళొల్లేందే. అయ్యయ్యయ్యయ్యయ్య. అవునానమ్మ గారండి, దీనికి కూడా ఇవ్వనివ్వండి. మీరు మరోలా అనుకోకండి, మాకెందుకో అలా రాయాలనిపించింది, ఇచ్చేశాం. ఇందులో మార్పు లేదు. మా తదనంతరం ఈ ఇల్లు వీరిదే. ఆ? మీ తదనంతరమా? అంటే మీరు పోయాక నేను అమ్ముకోవాలా? ఉండగా అమ్ముకుంటారనే పోయాక అని రాసింది. కర్మ, ఇంతటి దానికా నేను ఆ గంగిరెద్దు గజ్జ గంగమ్మతో ఫైట్ చేసింది? హ, సర్లే, ఆ డబ్బైనా ఇవ్వండి. ఇది ఇదిగో, ఇది చెక్కు. ఈ చెక్కులో 20 లక్షలు రాసుంది. ఇది గీతకి గాని శ్వేతకి గాని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. అలా కాకుండా ఇంకో రకంగా వాడితే ఈ చెక్కు బౌన్స్ అవుతుంది, జాగ్రత్త. అమ్మో. అలాగే, మంచిది. వస్తానండి, వస్తాను. రండి, 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 రండి. తొందరగా రండి. థ్యాంక్స్ తాత, థ్యాంక్స్ ముసలి. ఆ, తల్లి, మరి నాకు పోదామా? శ్వేత, గీత, రండమ్మా. పదండి. సైలెన్స్, సైలెన్స్. గుడ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్. కూర్చోండి, కూర్చోండి. ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను. మీకు రాణి రుద్రమ్మదేవి గురించి తెలుసా? తెలుసు సార్. వెరీ గుడ్. ఆ వెరీ గుడ్ ఎవరో నాకు తెలియదు సార్. సైలెన్స్. మీతో చచ్చిపోతున్నానే. సర్లే, రుద్రమ్మదేవి మొత్తం ఎన్ని యుద్ధాలు చేసింది? పోయి అడుగొస్తా సార్. ఏయ్, ఆగు. ఎవరిని అడుగుతావే? ఎవరిని అడుగుతావు? మన అనుష్కాన్ సార్, లేదంటే గుణశేఖర్ సార్ అడుగుతా. మన అనుష్క. అవును సార్. ఓ సినీ, రుద్రమదేవి అంటే సినిమాలో రుద్రమదేవి కాదే, చరిత్రలో రుద్రమదేవి. ఆమె గురించి అయితే బాగా తెలుసు సార్. ఆ, ఆ గీత చెప్పవే. తెలుసు అని దాన్ని చెప్పమంటావేంటే? తెలుసు అన్న గానీ నాకు తెలుసు అన్ననా? ఏయ్, సైలెన్స్. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? అతి తెలివి చూపించుకో. కూర్చో. రుద్రమదేవి ఎంతో ధైర్య సాహసాలతో ఎన్నో యుద్ధాలు గెలిచింది. వీరవనితగా చరిత్రకెక్కింది. ఒకవేళ మీరే రుద్రమదేవిలా యుద్ధం చెయ్యాల్సి వస్తే, ఆవిడ స్థానంలో మీరే ఉంటే ఏం చేసుండేవారు? గీత, నువ్వు చెప్పవే. నేను యుద్ధాలు చెయ్యను సార్. మరి శాంతిని కోరుకుంటాను సార్. అబ్బా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే సత్తి, నువ్వు చెప్పరా. నేను శాంతిని కోరుకోను సార్. ఎందుకురా? దానికి నాకు కొట్లాటైంది సార్. రేయ్, శాంతి అంటే పక్క బెంచులో శాంతి కాదురా, రాజ్యంలో శాంతి. ఏ శాంతి అయినా క్రాంతి అయినా నాకు వద్దు సార్. ఆడవాళ్ళంతా దానిలోకనే ప్రశాంతత లేకుండా చేస్తారు సార్. ఏడ్సేవులే, పెద్ద మాటలు నువ్వున. కూర్చో. నెక్స్ట్, శ్వేత, నువ్వు చెప్పవే. ఆ రోజుల్లో నువ్వే రాణివైతే ఏం చేసేదానివి? సారు, గా రోజుల్లా యుద్ధాలలో చచ్చినోళ్ళని కాల్చేటోళ్ళ పూడ్చేటోళ్ళ. ఎందుకే? కాలిస్తే కట్టెలమ్ముకుంటా, పూడిస్తే శవాల పెట్టెలమ్ముకుంటా. ఓసి పిసినారిదానా, శవాలను కూడా వదలవా? కూర్చో. ఇప్పుడు మీ ధైర్యానికి చిన్న పరీక్ష పెడతా. అయ్యో, అది ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాను సార్. ఏం మర్చిపోయావే? ధైర్యాన్ని సార్.
రేపు తీసుకొస్తా, అప్పుడు పరీక్ష పెట్టండి సార్. షో, దేనికి? ధైర్యానికి సార్. పరీక్ష పెడతా అన్నారు కదా. చంపుతా, కూర్చో. ఫర్ సపోజ్ మీ పక్క గదిలో పాముంటే మీరేం చేస్తారు? మిమ్మల్ని తోసి తలుపేస్తా, పీడ వదిలిపోతా. ఎవరో ఎవరో Silence. ఎవరో కూత కూసింది. Silence. శ్వేత ఎవరు సార్. గొడవ చేయొద్దు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏయ్, నాకు తెలిసే ఇలాంటి కోతలు నువ్వే కూస్తావు. లే లే, నన్ను తోస్తావే నువ్వు? సార్ నేను దోస్తా అనలేదు సార్, పాము బయటేస్తా అన్నా. నువ్వు అలా అనవే. సరే, నీకే పాటి ధైర్యం ఉందో ఇప్పుడే తెలుస్తా. నీకో గిన్నెలో పాలిస్తా, నువ్వు ఆ పాలు తీసుకెళ్లి పాముకు తాగించాలి. ఆ? నేనా? ఎస్, నువ్వే. వద్దు సార్, భయం. నీకా? కాదు, పావుకు సార్. ఛా, అబ్బా, అంటే పాముకి నువ్వంటే భయమా?